నేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. అసలు హరీష్ రావుకి సవాల్ విసిరింది ఎవరు? హరీష్ రావు గారికి సవాల్ విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఈ మేడిగడ్డ దాని మీద ఇప్పుడు డ్యామేజ్ అయి ఉంది, రైతులకి నీళ్ళు ఇయ్యలేం, హరీష్ రావు గారు మీకే అప్పగిస్తాం, మీరే వచ్చి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారా హరీష్ రావు గారా? నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు. ఎస్, హరీష్ రావు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, నేను చేసి చూపిస్తా అని అన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు విసిరిన సవాల్ని హరీష్ రావు గారు యాక్సెప్ట్ చేసింది. దాన్ని వక్రీకరించి ఔరంగజేబ్ అని ఏదో అని మాట్లాడుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మీరు నిండుగా 5 ఏళ్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరేం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీలనే చాలా మంది ఔరంగజేబులు ఉన్నారు. మీ పార్టీ నాయకులే మీ దాంట్లో ఉన్నోళ్ళకే ఎవరికి నీ మీద నమ్మకం లేకుంటున్నది. నీ అహంకారమైన మాటలకి ఖచ్చితంగా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీకు రివర్స్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది.